హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనేది చూపిస్తూ ఉన్నాను. నేను ఏమేమైతే చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడైతే నేను ఇద్దరు పిల్లలకైతే స్నానం చేయించేసి రెడీ చేస్తూ ఉన్నాను. రెడీ చేయించాలంటే అసలు ఎన్ని కథలు మాట్లాడుతా రెడీ అవుతారో అసలు ఇద్దరికి స్నానం చేయించి రెడీ చేయాలంటే నాకైతే 1 అవర్ దాకా సరిపోతుంది. చూడండి, రెడీ చేస్తూ ఉంటే ఎన్ని కథలు అయితే చెప్తా ఉంటారో. అసలు ఒక పట్టానైతే కూర్చొని అస్సలు రెడీ అవ్వరు. నేనైతే ఒక పక్క చేస్తూ ఉంటే ఇంకో పక్క ఒకరికి వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. అసలు చెయ్యాలంటే చాలా టైం అయితే సరిపోతుంది. ఇద్దరికైతే తలదు వేస్తూ ఉన్నాను. చూడండి, అస్సలు కూర్చోరు. అసలు అటు ఇటు తిప్పుతూనే ఉంటారు. వాళ్ళకి ఇవ్వాలంటే చాలా కష్టం అయిపోతుంది. అబ్బా, పిల్లలు మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. అసలు చూడండి, మధ్యలో వచ్చి నన్నైతే భయపడిస్తూ ఉంది ఆ చిన్న పాప అయితే. ఇప్పుడైతే బాబుకైతే తల అయితే దువ్వేశాను. ఇప్పుడైతే పాపకి వేస్తున్నాను. తనకి వేయాలంటే ఎన్ని కథలు చెప్పాలో, అసలు ఎన్ని మాటలు చెప్తా ఉంటేనే అసలు వేయించుకుంటారు, లేదంటే అస్సలు కూర్చోరు వేయించుకోవడానికైతే. వాళ్ళ అక్క వచ్చే టైం అవుతా ఉంది కాబట్టి వెళ్దామంటేనే అసలు కూర్చొని వేయించుకుంటా ఉంటారు. చూడండి, అసలు ఒక్క పట్టాను ఉండరు అసలు. ఇప్పుడైతే ఇద్దరినైతే రెడీ చేసేసినాను. మేమైతే వాళ్ళ అక్కని దొడుకొచ్చేకి కిందకి అయితే వెళ్తా ఉన్నాము. చూడండి, వాళ్ళ అక్క కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వ్యాన్ అయితే వచ్చింది. మా పెద్ద పాప అంటే స్కూలింగ్కి అయితే వస్తూ ఉంది. కిందకి వెళ్ళినాము తొడుకొచ్చేదానికి. చూడండి, వాళ్ళ అక్క రావగానే నా చెయ్యి వదిలేసి వాళ్ళ అక్క జతలో వెళ్ళిపోతూ ఉంటారు ఇద్దరు. అసలు ఎంత హ్యాపీ అసలు వాళ్ళ కిందకి పోవాలంటే. ఒకరు బ్యాగ్ కావాలి, ఒకరికి లంచ్ బాక్స్ కావాలి అనేసి ఇద్దరు తీసుకుంటా ఉంటారు. ఇప్పుడైతే ఈ పైకి వచ్చేసినాము. ఈ పిల్లలకైతే నేనైతే స్నాక్స్ ఇచ్చేస్తాను. వాళ్ళకైతే స్నాక్స్ ఇచ్చేసి ఇంకా పాప యూనిఫామ్స్ అవి ఉన్నాయండి, అవైతే వాష్ చేస్తూ ఉన్నాను. వాళ్ళైతే లోపల కూర్చొనేసి స్నాక్స్ అయితే తింటా ఉన్నారు. నేనైతే బట్టలు ఉతికేసి ఆరైతే వేసేసాను. ఇప్పుడైతే మార్నింగ్ మిషన్కి వేసిన బట్టలు అయితే తీసుకొచ్చున్నానండి. అవైతే అన్నీ మడత పెడతా ఉన్నాను. నేను ఏ పని చేయాలన్నా నా జతలో వీళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళు పని చేయకుండా అసలు నా ఒక పని అయితే అవ్వదు. ఇప్పుడు నేనైతే పని చేసుకుంటా అంటే నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 5 o'clock అయిపోయింది. అన్ని బట్టలు అయితే మడిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు ముగ్గురు మడుస్తూ ఉన్నారు నా జతలో. బట్టలు అయితే మడిచేసి అన్నీ అయితే సర్దేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 5:30 అయిపోతా ఉంది కాబట్టి ఇంట్లో అయితే మొత్తం ఫస్ట్ ఒకసారి అయితే చెత్త అయితే ఊడ్చుకుంటూ ఉన్నాను. మొత్తం ఊడ్చేసిన తర్వాత అయితే దీపం అయితే పెట్టుకోవాలండి. అందుకనేసి మొత్తం అయితే ఊడ్చేస్తూ ఉన్నాను. మొత్తం ఊడ్చేసాక మార్నింగ్ అయితే రేపటికి పాప లంచ్ బాక్స్ కోసం అని బియ్యం అయితే నానబెట్టున్నాను, ఇడ్లీ దోశ కోసము. అవైతే ఇంకోసారి క్లీన్ చేసి బాక్స్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. మా ఆయన అయితే వచ్చి తీసుకెళ్తాడు పిండి ఆడుకొచ్చేదానికి. అది చేసిన తర్వాత నేనైతే దీపం అయితే పెట్టేశానండి. దీపం పెట్టేసి పిల్లలు అయితే ఆడుకుంటూ ఉంటారు. నేను పెద్ద పాపకి అయితే తను చేయాలి హోంవర్క్ అయితే తను చేసుకుంటుంది కాబట్టి ఆ హోంవర్క్ చేసుకోమని చెప్పేసి నేనైతే వంట చేసేదానికి వచ్చినాను. ఫస్ట్ అయితే రైస్కి పెట్టేస్తూ ఉన్నాను. తర్వాత చారు చేద్దామనేసి అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే చేస్తూ ఉన్నాను. ఈలోపు అది చేస్తానే ఒక పక్క పాపకి అయితే హోంవర్క్ చేపిస్తూ ఉన్నాను. తను ఒకసారి డౌట్లు అడుగుతూ ఉంటుంది, అవి చెప్తా ఉంటాను. వంట అయితే అయిపోయింది. పాప అయితే చూడండి హోంవర్క్ చేసుకుంటా ఉంది. తను చేయగలిగిన హోంవర్క్ అయితే చేసేస్తుంది. మిగతాది నేను వచ్చి తర్వాత హోంవర్క్ అనేది చేపిస్తాను.
ఇప్పుడైతే 7 o'clock అయిపోతుందండి. తనైతే ఇంకా హోంవర్క్ చేసుకుంటానే ఉంది. ఆ తర్వాత అయితే నేను పిల్లోళ్ళకి అందరికీ అన్నం పెట్టేసి చిన్న పిల్లోళ్ళకి తిని పెట్టేసి వాళ్ళైతే నిద్రపిచ్చేసినానండి. తర్వాత వచ్చాను. అప్పుడైతే బియ్యం కడిగి పెట్టాను కదా, అదైతే మా ఆయన కొట్టుకొచ్చేసినారు. దాని అయితే ఒకసారి బాగా కలిపి పక్క అయితే పెట్టుకుంటాను. అంత మార్నింగ్ కొద్దిగా అది పర్మనెంట్ అయిపోతుంది. తర్వాత అయితే ఇంక సామాన్లు ఉంటాయండి, అవైతే నైటే క్లీన్ చేసుకుంటాను. కాబట్టి అవైతే ఇప్పుడంతా క్లీన్ చేస్తాను. అవంతా కడిగేసిన తర్వాత స్టవ్ దగ్గర దాని చుట్టుపక్కలంతా క్లీన్ చేసి తర్వాత పడుకుంటానండి. నా పని అంతా అయ్యేపాటికి 10 o'clock 10:30 అట్లా అయిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడైతే అయిపోయింది. అన్నీ అయితే కడిగేసినాను. అన్నీ కడిగేసినాక ఇప్పుడైతే స్టవ్ చుట్టూ అయితే తుడుచుకుంటా ఉన్నాను. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో ఎలా ఉందనేది నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.